హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. ఇవాళ స్పెషల్ రెసిపీ, రైనీ సీజన్ స్పెషల్ స్నాక్ ఐటమ్ మసాలా వడ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ స్నాక్ రెసిపీ మసాలా వడ అని చెప్పాను కదండి. దానికి కావాల్సినవి పచ్చిశనగపప్పు 1 కప్పు, 1 కట్ట పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న వెల్లుల్లిపాయ, ఒక 10 నుంచి 12 వరకు లవంగాలు, చిన్న ముక్క చెక్క. ఇవి ఫ్రెండ్స్ కావాల్సినవి. పచ్చిశనగపప్పుని కడిగి శుభ్రంగా ఒక 2 గంటలు నానబెట్టుకుందాం. నేను కొంచెం బొబ్బర పప్పు ఉంటే అది కూడా వేసాను. ఇదిగోండి, 2 అవర్స్ అయ్యాక నానితే ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. వెల్లుల్లిపాయ, చెక్క, లవంగం, పచ్చిమిరపకాయ వేసి ముందు ఒకసారి మిక్సీ తిప్పుకుందాం. తర్వాత ఈ పప్పు వేసి కచ్చాబిచ్చాగా తిప్పుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, చెక్క, లవంగం టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ వేసుకుంటాం. మసాలా వడ కదంటే మనం ప్రిపేర్ చేసేది, అందుకే ఇవన్నీ. కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు, ఇష్టమైతే అల్లం కూడా వేసుకోవచ్చు. ఇది టేస్ట్ బాగుంటుంది. హెల్దీ రెసిపీ. ఎందుకంటే లీఫీస్ ఉంటున్నాయి కదండి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, దానివల్ల హెల్తీ కూడా. ఒకసారి మిక్సీ పెడదాం. అదిగోండి, ఇట్లా మిక్సీలో బరకగా పట్టుకోవాలి. వాటర్ అక్కర్లేదు, నాని ఉంటుంది కాబట్టి చక్క మెత్తగా అవుతుంది. ఆల్రెడీ నేను కొంచెం శనగపప్పు తీసి పెట్టుకున్నాను, అది కూడా ఇందులో వేసుకున్నాను. ఎందుకంటే మధ్యలో వేగి కరకరలాడుతూ ఉంటుంది, బాగుంటుంది. మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న పుదీనా, కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ పిండిలో వేసేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. అలాగే ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపితే ఇవన్నీ బాగా మిక్స్ అవుతాయి. అసలు దీంట్లో వాటర్తో పనే ఉండదు, వాటర్ పోయక్కర్లేదు. అలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి. ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక వడలు వేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఇలా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి 2 వైపులా. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదండి, ఇలాంటి డిఫరెంట్ స్నాక్స్తో టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకొని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి అందులో వేసుకోండి. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ అన్నా ఉంటే టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. ఇది ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి.
వేడివేడిగా దీనికి కాంబినేషన్ సన్నగా ఉల్లిపాయ కట్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని దాంతో తింటే చాలా బాగుంటుంది. దీనికి ఏ చట్నీ ఏమీ అక్కర్లేదు. స్పైసీగా మనం మసాలా వడ కదా చేసింది, స్పైసీగా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మసాలా వడ రెడీ. ఇలా వేడివేడిగా ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ రైనీ సీజన్కి మంచి స్నాక్ ఐటమ్. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.